ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజార తండాలో పురుగుల మందు కలిపిన ధాన్యం తిని 150 నాటుకోళ్లు మృతి చెందాయి. తండాలో మాజీ ఎంపీటీసీ బానోతు మోహన్ నాటుసారా తయారు చేస్తున్నారని తనిఖీలు చేశారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే మోహన్ ఇంట్లో పురుగుల మందు కలిపి నిల్వ ఉంచిన ధాన్యాన్ని పారబోశారు పోలీసులు. ఆ ధాన్యం తిన్న 150 నాటుకోళ్లు మృతి చెందాయి. కోళ్ల మృతితో 1,50,000 వరకు నష్టం వచ్చిందన్నాడు బాధితుడు మోహన్. ఎక్సైజ్ పోలీసులపై తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పొద్దున్న 7ంటికి మన ఏనుకూరు మండలం పోయి కర్రలర్తి కాడ పోయి లాటు కాటాన్ని పోయినండి. మా గారు నేను ఇద్దరం వెళ్ళిపోయినాం. మా బాబు ఇంకో అబ్బాయి కూలి అబ్బాయి ఉన్నాడు. వీళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు మరి మా వ్యక్తిగతంగా ఎవరు పంపించారు అనేది నేను చెప్పలేను. వాళ్ళు ఎందుకు పంపించారు, నా ఇంటికి వారం కుండలు ఉండే అని చెప్పేసి మొత్తం సోదా చేశారండి సార్. వాళ్ళు సోదా చేసిన ఏమైనా దొరికితే వాళ్ళకి నేను కట్టుబడి ఉంటా సార్. వాళ్ళు చెప్పిన శిక్ష నేను అనిపిస్తుంది సార్. మరి ఎవరు పంపించారు, వ్యక్తిగతంగా రాజకీయంగా చేస్తున్నారా వీళ్ళు, లేదు ఆ తండా వాళ్ళు చెప్పారు, వాళ్ళ పేర్లు అయితే కావాలని సార్. నా దాదాపుగా 180 కోళ్లలో 100 కోళ్లు చనిపోయింది సార్. ఇంకా ఎక్కడ తుప్పల్లో పడి ఉంటే ఆ కోళ్ళకి కుక్కలు లాక్కొని పోతున్నాయి సార్. నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఏది బాత్రూమ్ పైన రేకుల పైన పెట్టి పైన కోళ్లు కూడా ఎక్కువాడు సార్. పైపు నీళ్ళు పెట్టి రాయి పెట్టి ఉండా సార్. మరి వీళ్ళు బెల్లం అని తీశారో పట్టికని తీశారో మరి దాంట్లో సార్ అని తీశారు మనకి తెలియదు సార్. వాళ్ళు తీసి చిందర బిందర చేసేవారికి ఆ కోళ్ళు మొత్తం తిని మొత్తం సర్వనాశనం అయిపోయాయి.